రష్మిక మందన్న గారు ఇప్పుడు ఏం చేసినా అదొక సెన్సేషన్ అన్నమాట. ఆవిడ క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది. ఆవిడ నటించిన యానిమల్, పుష్ప 2 అలాగే చావా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో చాలా బాగా ఆడాయి. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అని, అలాగే ఒక్కొక్కటి కూడా 1000 కోట్లు 2000 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకొని ఒక రేంజ్ లో ఆడినాయి అనమాట. అయితే ఇప్పుడు రష్మిక గారు ఒక చిన్న తప్పు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. ఆ తప్పు వల్ల ఆవిడ జైలుకి కూడా వెళ్లే అవకాశం ఉందంట. అదేంటంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండింగ్ అవుతున్న అంశం అయితే బెట్టింగ్ యాప్స్. రష్మిక గారు కూడా ఒక ఛానల్లో చేసిన ప్రోగ్రామ్ లో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆవిడ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారంట. కాబట్టి ఆవిడకి కూడా ఏదో ఒక శిక్ష గానీ లేకపోతే పోలీసులతో ఇంటరాగేషన్ గానీ ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది మాత్రం చాలా పెద్ద నేరం. తెలిసి మనం కొంతమందిని ప్రోత్సహించి ఆ బెట్టింగ్ యాప్స్ ఆడండి, డబ్బులు గెలుచుకోండి, మీ జీవితాన్ని సెట్ చేసుకోండి అని చెప్పడం అనేది దారుణం అనమాట. ఎందుకంటే గ్యాంబ్లింగ్ లో డబ్బులు గెలవడం అనేది అసాధ్యం. దాదాపు ఒకవేళ గెలిచినా సరే మళ్ళీ అది తొందరలోనే పోగొట్టుకుంటాం అనమాట. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. కానీ డబ్బు కోసం ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయడానికి ఎవరు వెనకాట్లేదు అనమాట. ఈ రోజుల్లో డబ్బే ప్రధానం అయిపోవడంతో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలను ఎంచుకుంటున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఏమో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఏమీ తెలియని అమాయకులు దాని మీద ఏదో మోజుతో ఏదో డబ్బు సంపాదించాలని అని ఒక వెర్రి ఆవేశంతో బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు దాన్ని ప్రమోట్ చేయడం వల్ల చాలా మందికి బెట్టింగ్ షాప్ మీద ఇంట్రెస్ట్ కలిగి దాంట్లో ఆడడం మొదలెట్టి చాలా డబ్బులు కోల్పోవడం కాకుండా తద్వారా చాలా భయాందోళనకు గురై కొంతమంది అప్పులు పాలైపోయి వాటిని తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారన్నమాట. ఇవన్నీ అరికట్టడానికి ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ నడుం కట్టిని. దాంట్లో భాగంగానే ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరినీ ఇంటరాగేట్ చేసి కొంతమందికి శిక్షలు వేసే అవకాశం కూడా ఉందని తెలుస్తా ఉంది. నిజంగా రష్మిక గారు ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా తప్పే కాబట్టి చూడాలి మరి ఆవిడకి ఏమన్నా ఫైన్ వేసి వదిలేస్తారా లేకపోతే శిక్ష కూడా పడిద్దో.